కొత్తొక వింత పాతొక రోత అన్నటువంటి సామెత ఇప్పుడు కరెక్ట్గా. ప్రింట్ మీడియా ప్రకటనలు తగ్గిపోతున్నాయి, ఎలక్ట్రానిక్ మీడియా ప్రకటనలు తగ్గిపోతున్నాయి, డిజిటల్ మీడియా ప్రకటనల వైపుకి వెళ్తుంది. క్రమంగా మీడియా సంస్థలు ఇప్పుడు వాళ్ళు కూడా సచ్చినట్టు డిజిటల్ మీడియా వైపుకి వచ్చేస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా చూస్తే ఈ ఏడాది భారత మీడియా విభాగాల ప్రకటనల ఆదాయ వృద్ధి 7% తగ్గుతుందని అంచనా వేశారు. మీడియా ఏజెన్సీ గ్రూప్ ఎం అంచనా వేసింది. 2024లో వృద్ధి 8.8% నమోదైంది. 2025లో దేశంలోని అన్ని మీడియా విభాగాలకు ప్రకటన ద్వారా 1,64,137 కోట్ల ఆదాయం వచ్చింది సమకూరొచ్చు అని చెప్పి అంచనా వేశారు. 2024లో నమోదైన 1,53,407 కోట్ల ఆదాయంతో పోలిస్తే ఇది 7% అధికమని అంచనా వేస్తున్నారు. అయితే ప్రపంచంలోని అతిపెద్ద అడ్వర్టైజ్మెంట్ మార్కెట్లో భారత్ 9వ స్థానంలో ఉంటే అమెరికా, చైనా, బ్రిటన్ టాప్ 3 స్థానాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా యాడ్ రెవెన్యూ వృద్ధి ఈ ఏడాదిలో 7.7%కే పరిమితం అవుతుంది. 2024లో 9.5% ఉంటే అన్నటువంటిది లెక్కగడుతున్నారు.